హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక అద్భుతమైన ఆలయం గురించి చెప్పబోతున్నాను. హనుమంతుడు లేని రామాలయం ఎక్కడైనా ఉందా? అసలు మీరు ఎప్పుడైనా చూసారా? ఎప్పుడైనా హనుమంతుడు లేని రాముని మీరు ఊహించుకున్నారా? అలాంటి ఆలయం మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉంది. అదే కడప జిల్లాలోని ఒంటిమిట్ట. కడప జిల్లాలో ఉన్న ఈ పునీత క్షేత్రం అదే ఒంటిమిట్ట కోదండ రామాలయం. ఒకే శిలపై రాముల వారి ఆలయం. అది హనుమంతుడు లేకుండా, అసలు హనుమంతుడు లేని రాముణ్ణి, రాముడు లేని హనుమంతుడిని ఎప్పుడైనా చూపించుకున్నారా? కానీ ఇక్కడ మీరు తప్పక చూస్తారు. ఈ ఒంటిమిట్ట కోదండ రామాలయంలో హనుమంతుడు లేని రాముడు, ఒకే శిలపై ఉన్న సీతారామ లక్ష్మణుల దర్శనం చూసేందుకు మనకు రెండు కళ్ళు సరిపోవు. ఈ వీడియోలో మనం చూసే ఈ ఆలయ చరిత్ర, శిల్పకళా వైభవం, హనుమంతుడిని ఎందుకు చూడలేము, వెన్నెల్లో జరిగే కళ్యాణం మిస్టరీ, విదేశీయుల మెచ్చుకోలు, రామతీర్థ జల రహస్యం, ఇంకా ఎన్నో తెలియని విషయాలు మీకు ఈరోజు నేను చెప్పబోతున్నాను. కడప హైవే పక్కన ఉన్న ఈ ఒంటిమిట్ట ప్రాంతాన్ని కంబరాయుడు 1340లో పాలించేవారు. అరణ్యంగా ఉన్న ఈ ప్రాంతంలో ఒంటడు మిట్టడు అనే బోయ నాయకులు నీరందించి రాజుకు ఉపచారం చేసినందుకు గాను రామతీర్థంలోని ప్రాశస్త్యం వెల్లడైంది. రాజు ఆలయాన్ని నిర్మించాలనుకున్నాడు. అలాగే ఒకే శిలపై ముగ్గురు దేవతా విగ్రహాల ప్రతిష్ట. ఇది దాదాపు భారతదేశంలో అరుదైన ఘట్టం. ఒకే శిలపై 3 విగ్రహాలు అనేది ఎక్కడా చూడలేం మనం. అలాంటిది ఈ ఒంటిమిట్ట కోదండరామయ్య స్వామి ఆలయంలో సీతారామ లక్ష్మణులు ఒకే రాయితో చెక్కబడ్డారు. ఇక్కడ హనుమంతుడు రాముడి దగ్గర ఉండడు. ఇది దాదాపు భారతదేశంలో అరుదైన ఘట్టం. ఇక్కడ జాంబవంతుని ప్రతిష్ట. అసలు ఈ ఆలయాన్ని ఎవరు ప్రతిష్ఠించారు అంటే జాంబవంతుడు ప్రతిష్ఠించాడు అనేది స్థల పురాణం చెప్తుంది. ఇక్కడ ఒక ప్రత్యేకత అదేంటంటే ఆలయంలో అసలు ఎక్కడ చూసినా అసలు ఆ ఆలయం మొత్తం మీద కూడా ఆంజనేయ స్వామి అనేవాడు కనిపించడు. ఎందుకంటే హనుమంతుడు రామయ్యని కలుసుకునే లోపే రాముడు ఈ ప్రాంతాన్ని సందర్శించాడనేది పురాణ కథనం. అందుకే హనుమంతుడు లేని రామాలయానికి కూడా ఈ ఒంటిమిట్ట రామాలయం ప్రసిద్ధి చెందింది. కడప హైవే మార్గంలో ఈ ఒంటిమిట్ట ఆలయం ఉంటుంది. మనం ఏదైనా మామూలుగా ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు అవి లోపలికి ఉంటాయి. మనకి ఫస్ట్ ఆర్చ్ కనిపిస్తుంది, ఆలయం ఆర్చ్. ఆ తర్వాత మనకి ఎక్కడో టెంపుల్ ఉంటుంది. కానీ ఇది మాత్రం మనకు ఒంటిమిట్ట ఆలయం మాత్రం, రామాలయం మాత్రం హైవేకి దగ్గరలో, హైవే పక్కనే కనిపిస్తుంది. మనం హైదరాబాద్ నుంచి తిరుపతికి పోయినా, తిరుపతి నుంచి హైదరాబాద్కి వచ్చిన, కడప చేరాము అంటే కడప దగ్గరలోనే ఒంటిమిట్ట ఆలయం ఉంటుంది. అందుకే ఈ కడపలోని ఒంటిమిట్ట ఆలయాన్ని దేవుని గడప అనే పేరు కూడా పిలుస్తారు. దేవుని గడప ఎందుకంటారు అంటే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలంటే ఈ గడప అంటే కడపను దాటే వెళ్ళాలి. కాబట్టి తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే ముందైనా ఆ తర్వాతైనా, స్వామిని దర్శించుకునే ముందైనా తర్వాతైనా ఈ గడపలాగా భావించి ఖచ్చితంగా రాముని దర్శించుకునే వెళ్తారు. ఇది అక్కడి స్థానికుల నమ్మకం. ఈ ఆలయంలో అతిపెద్ద రాజగోపురం, 1356 సంవత్సర కాలం నాటి శిలా శాసనాలు, ఇలాంటి చారిత్రక విశేషాలు ఎన్నో మనం చూడవచ్చు. ఆలయ గోపురం, రంగమండపం చూస్తేనే ఆ కళావైపు అర్థమైపోతుంది. అంత నేత్రానంద పర్వంగా ఉంటుంది. ఒక్కొక్క శిల ఒక్కొక్క ప్రాశస్త్యాన్ని మనకు చెప్తుంది, ఒక్కొక్క కథని చెప్తుంది. ఫ్రెంచ్ పర్యాటకుడు టాబెర్నియర్ 1652లో భారతదేశాన్ని సందర్శించేటప్పుడు ఈ ఆలయ గోపురాన్ని చూసి అద్భుతమైన ఆలయం అని పేర్కొన్నాడు. అంటే విదేశీయులే మెచ్చదగిన ఆలయం ఈ రామాలయం. అసలు మనం ఒక్కసారి చూస్తే అసలు ఇంత పెద్ద రాజగోపురం, ఇంత గోపురాన్ని ఎలా నిర్మించారు? ఆ గోపురంలో చిన్న చిన్న శిలలు, ఆ శిల్పాలు ఎలా ఉన్నాయి అంటే ఒక్కొక్క శిల్పం ఒక్కొక్క కథను వివరించేట్టుగా ఉన్నాయి. రామ లక్ష్మణుల సీత విగ్రహాలు, మొత్తం రామాయణాన్ని ఆ గోపురంలో కుదించారేమో అన్నట్టుగా ఆలయ గోపురం అనేది ఉంది. మనం ఒక స్తంభాన్ని ముట్టుకున్న ఆలయంలో ధ్వజ స్తంభాలు కానీ స్తంభాలు ఎక్కడ ముట్టుకున్నా ఎక్కడ చూడు ఒక శిల్పం అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆలయ ధ్వజస్తంభం కూడా చాలా పెద్దది. ఎక్కడైనా మనము ఒకటే రాజగోపురం ఒకటే వే చూస్తాము గుళ్ళోకి వెళ్ళినప్పుడు, కానీ ఇక్కడ 4 గోపురాలు ఉంటాయి చుట్టూ. మధ్యలో స్వామివారి సన్నిధి ఉంటుంది. చాలా నేత్రానందపరంగా
రాముడు అంటే రాముడు ఇలా ఇంత ఇంత అద్భుతమైన ఆలయంలో ఇక్కడ కొలువై ఉన్నాడా ఆ శ్రీరాముడు, ఇది చూడవలసిన ఆలయం అని మనకు అనిపిస్తుంది. ఈ గోపురాన్ని చూసినప్పుడు విదేశీయులు ఈ గోపురాన్ని మెచ్చుకున్నారంట. ఇంకో కథ కూడా ఈ ఒంటిమిట్ట ఆలయం గురించి ఉంది. సీతమ్మ దాహం తీర్చాలనే ఉద్దేశంతో రామయ్య విల్లు నుంచి భూమిలో బాణం వేసినప్పుడు, పూర్వం సీతమ్మకు బాగా దాహం వేస్తే రామయ్య తన విల్లును భూమిలోకి దించాడంట. అప్పుడు భూమి నుంచి వచ్చిన జలధార జలపాతం లాగా వచ్చిందంట. అదే కడప దగ్గరలోని రామతీర్థం అనే ప్రాంతం. మీరు కడప దగ్గరకు వచ్చినప్పుడు ఒంటిమిట్టతో పాటు రామతీర్థాన్ని కూడా దర్శించుకోవచ్చు. ఆ పక్కనే, ఆ రామతీర్థం పక్కనే ఉన్న తీర్థం లక్ష్మణ తీర్థం. ప్రతి ఏడు ఈ లక్ష్మణ తీర్థంలో చక్ర స్నానం జరుపుతారు. ఇప్పుడు కొత్తగా నిర్మించిన పుష్కరంలో బ్రహ్మోత్సవాల సమయంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఉత్తర ఫల్గుని నక్షత్రంలో సీతారాముల కళ్యాణం రాత్రి వేళ మొదలవుతుంది. ఎందుకంటే ఆ రాత్రే ఆ నక్షత్రం ఫల్గుని నక్షత్రం వచ్చింది కనుక రాత్రిపూట అక్కడ కళ్యాణం చేస్తారు. చంద్రునికి కళ్యాణ దృశ్యం చూపేందుకు రామయ్య ఇచ్చిన మాట నెరవేర్చాడు. చంద్రునికి పూర్వజన్మలో అతని ఒక కథలో రామయ్య చంద్రుడికి మాటిచ్చాడంట. అతనికి ఇచ్చిన మాట ప్రకారమే కళ్యాణం శ్రీరామచంద్రుడు రాత్రిపూటే ఇక్కడ జరుపుకుంటాడంట. అప్పటి నుంచి రాత్రి కళ్యాణ సాంప్రదాయం కొనసాగుతుంది. అందుకే మన ఇళ్లలో కూడా కొంతమంది రాత్రిళ్ళు పెళ్లిళ్ళు జరుగుతాయి, కొంతమంది ఉదయం జరిగితే కొంతమంది రాత్రిళ్ళు. ఎందుకంటే శ్రీరాముడు అలా రాత్రిపూట చంద్రుని కోరిక మేరకు రాత్రిపూట వివాహం చేసుకున్నాడంట. కాబట్టి ఇప్పటికి కూడా కొన్ని సాంప్రదాయాల్లో రాత్రిపూట వివాహం చేసుకునే సాంప్రదాయం కూడా ఉంది. ఇప్పుడు ఈ ఒంటిమిట్ట కోదండ రామాలయం టిటిడి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఎదుర్కోలు మండపం వద్ద జరిగే ఆ కళ్యాణ వేడుకలు ఎంతో రమణీయంగా ఉంటాయి. ఒంటిమిట్ట ఆలయంలోని రథం చాలా పెద్దది. ఆలయం ఒక ఎత్తు అయితే ఆ ఆలయంలోని రథం చాలా పెద్దది. 1600 సంవత్సరంలో మట్లి అనంతరాజు నిర్మించిన ఈ రథం అద్భుతమైన శిల్ప నైపుణ్యానికి నిదర్శనం. తొలి ఉత్సవాల్లో రథాన్ని తయారు చేసిన శిల్పులు కూడా రథంపై కూర్చునే అవకాశం కోరగా ప్రారంభంలో అభ్యంతరాలు వెలుగుతాయి. అంత ఎత్తైన గోపురం నిర్మించిన శిల్పులు కూడా వాళ్ళ కోరిక కలిగిందంట రథం పైన ఎక్కి కూర్చోవాలని. కానీ అక్కడి వాళ్ళు అభ్యంతరాలు, అంటే దేవుడు ఊరేగి రథం పైన మీరెలా ఎక్కుతారు అనేసి అప్పట్లో అభ్యంతరాలు వెల్లువెత్తాయి. ఆఖరికి మట్లి రాజు, ఆ రాజు అనుమతించగా అప్పటి నుంచి శిల్పులకు గౌరవంగా స్థానం ఇచ్చే సాంప్రదాయం మొదలైంది. ఇంకా రాజు వాళ్ళ కోరికను మన్నించి వాళ్ళని రథం పైన ఊరేగించంట. అప్పటి నుంచి శిల్పులకు గౌరవప్రదమైన స్థానం లభించిందంట. ఈ ఆలయం చుట్టూ ఎన్నో సాహిత్య నిధులు పుట్టుకొచ్చాయి. అయ్యలరాజు రామభద్రుడు, పోతన, అన్నమయ్య. బమ్మెర పోతన తెలంగాణ ప్రాంతంలోని వరంగల్ జిల్లా బమ్మెర గ్రామానికి చెందినవాడు అంటారు. కానీ పురాణాల్లో ఒంటిమిట్ట గ్రామానికి చెందినవాడనే కథ కూడా ఉంది. కానీ ఇప్పటికీ పోతన జన్మ వృత్తాంతానికి ఆధారాలు మాత్రం తెలియలేదు. కానీ ఎక్కువ ఆధారాలు తెలిసినంత వరకు మాత్రం పోతన వరంగల్ జిల్లా బమ్మెర గ్రామానికి చెందినవాడని మాత్రం ఇప్పుడు చెప్తారు. కానీ పోతన కడప జిల్లాకు చెందినవాడని కూడా ఇక్కడ స్థానికులు నమ్ముతారు. అయ్యలరాజు రామభద్రుడు, పోతన, అన్నమయ్య, వాసుదాసు ఇలా ఎందరో మహాకవులు ఈ రామయ్య సేవలో జీవించారు. ఇక్కడి రాముడిని ఆధారంగా చేసుకుని పలు శతకాలు, కీర్తనలు, కావ్యాలు ఎన్నో వెలువడ్డాయి. ఒంటిమిట్ట చెరువు దాదాపు కనుచూపు మేరలోనే విస్తరించి ఉంటుంది. ఇది కూడా కంపరాయలే నిర్మించారు. చుట్టుపక్కల గ్రామాలకు నీటి వనరుగా, రైతుల పొలాలకు ఆధారంగా నిలిచిన చెరువు ఈ ఒంటిమిట్ట చెరువు. ఇది కేవలం నీటి ఊరే కాదు, చరిత్రను మోస్తున్న సంపద. ఒంటిమిట్ట ఆలయం అంటే ఒక దేవాలయం మాత్రమే కాదు, ఒకే శిలపై ఉన్న శాశ్వత భక్తి చిహ్నం. ఇక్కడ ఓ చరిత్ర ఉంది, ఓ కళ ఉంది, ఓ సంస్కృతి ఉంది, పండుగలు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ కనీసం ఒక్కసారైనా దర్శించాల్సిన ఆలయం ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయం. ఈ ఆలయం గురించి మీ అభిప్రాయాలను కూడా మాతో పంచుకోండి. ఇంకా ఈ ఆలయం ఉన్న విశిష్టత ఏంటి అంటే, తెలంగాణలో భద్రాచలంలో కళ్యాణం జరుగుతుంది. కానీ అప్పుడే మనం ఎప్పుడైనా సరే శ్రీరామనవమికి కళ్యాణం జరుపుకుంటాము. భద్రాచలంలో కళ్యాణం జరిగిన ముహూర్తానికి ఊర్లలో కూడా కళ్యాణం అనేది జరుపుకుంటాం. కానీ ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయంలో మాత్రం శ్రీరామనవమి రోజు ఇక్కడ కళ్యాణం జరగదు. ఎప్పుడు కళ్యాణం జరుగుతుంది అంటే, ఒంటిమిట్టలో కళ్యాణం జరిగిన తర్వాత వారానికి అంటే పౌర్ణమి రోజుకి మళ్ళీ కళ్యాణం అనేది జరిపిస్తారు. అంటే ఒక వారం తర్వాత
అక్కడ జరిగిన వారం తర్వాత మళ్ళీ తిథి నక్షత్రాలు చూసి మళ్ళీ ఇక్కడ పెళ్లి చేస్తారనమాట. అయితే ఇక్కడ ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఈ ఒంటిమిట్ట ఆలయాన్ని టీటీడీ బోర్డు వారు అధీనంలోకి తీసుకున్నారు. వీళ్ళు తీసుకున్న తర్వాత ఇక్కడ ఉత్సవం, ఆ కళ్యాణ ఉత్సవం అనేది అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఆ చుట్టుపక్కల గ్రామాలు, ఆ చుట్టుపక్కల రాష్ట్రాల వాళ్ళు కూడా ఆ కళ్యాణంలో పాల్గొనడానికి వస్తారు. ఎంతో కన్నుల విందుగా, నేత్రానందంగా ఆ ఉత్సవం అనేది జరుగుతుంది. ఒక్కసారైన జీవితంలో ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయాన్ని, సీతారాముల కళ్యాణాన్ని ఒక్కసారైనా చూడాల్సిందే. ఆ సీతారాముల కళ్యాణం కోసం ఆలయ చుట్టూ పరిసరాల్లో ఒక పెద్ద కళ్యాణ మండపం, ఎంతమంది వచ్చి భక్తులు వచ్చి కూర్చున్నా సరిపోయేంత విశాలమైన కళ్యాణ మండపం అనేది ఇప్పుడు టీటీడీ వారు అధీనంలోకి తీసుకున్నాక నిర్మించారు. ఈ ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయం చాలా పెద్దది. అసలు మీరు చూసిన గుళ్ళల్లో మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఇంత విశాలమైన మైదానం గల గుడి మీరు ఎప్పుడు చూసి ఉండరు. గుడి ఒక ఎత్తు అయితే గుడి చుట్టూ ఒక పార్కింగ్ ప్లేస్, మళ్ళీ రామాలయానికి ఎదురుగా గుళ్ళో హనుమంతుడు లేడు. రాముడి దగ్గర రామాలయంలో హనుమంతుడు లేడు కానీ ఎదురుగా గుడి రాజగోపురం ఎదురుగా సంజీవరాయుడు అనే విగ్రహం కనిపిస్తుంది. సంజీవరాయుడు ఆలయం కనిపిస్తుంది. ఆయన ఎవరు అంటే ఆంజనేయ స్వామి ఆకారంలో ఉన్న సంజీవరాయ స్వామి ఆలయం. చూడ్డానికి ఆంజనేయ స్వామి లాగే ఉంటాడు. ఆ ఆలయం కనిపిస్తుంది. ఆ పక్కనే అన్నదానం ఉంటుంది. ప్రతిరోజు నిత్యాన్నదానం అక్కడ జరుగుతుంది. పండగ వేళల్లో అక్కడ అన్నదానం ఎప్పుడు ఉంటుంది. కాబట్టి మనం జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిన ప్లేస్, చూడాల్సిన ఆధ్యాత్మిక ప్రదేశం ఒంటిమిట్ట కోదండ రామాలయం. శ్రీరామ రామ రామేవి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామాన్ని జపిస్తే 1000 ఏళ్ల పాపాలు కూడా ఒక్క రామనామంతో తొలగిపోతాయనేది వాల్మీకి కథలో మనకు తెలుస్తుంది. వాల్మీకి పోయేవాడు, దొంగగా తిరిగేవాడు, దొంగతనాలు చేస్తూ ప్రజలను హింసిస్తూ తిరిగేవాడు. అలాంటి పోయేవాడిని మనిషిగా మార్చిన నామం రామనామం. అలా మనం కూడా ఆ శ్రీరాముని నామాన్ని జపిస్తూ మన పాపాలను పోగొట్టుకుంటూ రామసేవలో మునిగి తేలుదాం.